రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. సాధారణంగా ఈ రాశి వారికి ఇబ్బందులు లేని కాలమే నడుస్తోంది. రోజువారీ కార్యక్రమాలు సకాలంలో పూర్తయిన సందర్భంలో ఆ ప్రభావం ఇతర విషయాల మీద కూడా పడి అన్ని పనులు సక్సెస్ అవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. శుభపుణ్య కార్యక్రమాలు వేగవంతం అవుతాయి. అన్ని అంశాలు సాధారణ జీవశైలిలో ఉండి ముందుకు వెళతారు. అయితే ఏదో తెలియని అనిశ్చిత ఏర్పడుతుంది మనస్సుకి. ఆర్థిక లావాదేవీలు, రుణ విషయాలు ఇబ్బంది లేకుండా ఉన్నా భయంతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. వాహన సంబంధమైన విషయాలలో అధిక ఖర్చు ఎక్కువగా ఉంటుంది. లగ్న గురువు వలన కీర్తి హాని, ఉద్యోగస్తులతో విరోధము, బుద్ధి భ్రంశం, భయము, స్థానచ్యుతి, అధిక ఖర్చులు ఏర్పడతాయి. వ్యాపారం ఎందు అనుకూలంత లాభం చేకూరుతుంది. ధనధాన్య వృద్ధి, సుబుద్ధి కారణంగా శుభకార్యసిద్ధి, కుటుంబ సభ్యుల అభివృద్ధి విషయాలు బాగా వింటారు. మనోచాంచల్యం, మానసిక అశాంతి, ఇతరులను నమ్మకపోవడం, స్వయంగా మీరే కార్యాలు చేసుకుని చెడగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రయాణ విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి. కార్య నష్టము, గృహ కలహాలు, రోగపీడ ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు స్థానభ్రంశం చెందే అవకాశం, కొంతమందికి ఉన్నత స్థితి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వర్కర్స్కి అధికారుల వలన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నవంబర్ నుండి పనులు బాగా జరుగుతాయి. పెద్దల ఆరోగ్య విషయంలో పాత రోగాలు మూతపడి కొత్త సమస్యలు ఏర్పడతాయి. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల విషయంలో చాలా చురుకుగా జరుగుతాయి. సాంఘిక కార్యక్రమంలో పాల్గొనే వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాలన్నీ కూడా సానుకూల ఫలితాలను ఇస్తాయి. షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. అయినప్పటికీ కూడా ఈ మిథున రాశి వారు ఒకసారి జాతక చక్రాన్ని పరిశీలించి దానికి తగిన శాంతి చేయిస్తే చాలా మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవండి. చదవడం రాని వాళ్ళు శ్రీ లక్ష్మీ నరసింహ జయ నారసింహ అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.